గుడ్ ఫ్రైడే అంటే చాలామంది శుభ శుక్రవారము అంటారు. శుభ శుక్రవారం అంటే ఏంటి? దేవుడు మన కోసమే ఆయన శిలువయాగమైనాడు. మన పాపముల కొరకు వచ్చాడు యేసులో. సొగసైనను స్వరూపము లేకుండా ఆయన శిలువ ప్రాణం మోసి ఆయన యెరూషలేము వీధుల్లో మరి బరువైన శిలువను మన తలంపు చేసిన పాపం వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం, మన కాలు చేతులు చేసిన పాపం వల్ల ఆయన కాలు చేతుల్లో రేపు, మన శరీరం అంతా చేసిన పాపం వల్ల ఆయన ప్రతి బల్లెపోటు. ఇదంతా ఎందుకంటే మన శరీరాలు చేసిన పాపం ఆయన సహించాడు, ఆయన వహించాడు. ఆయన మరణించి తిరిగి లేగలడు, మనం మరణిస్తే తిరిగి లేవు. నరకానికి అగ్నిగుండాన్ని జారిపోతామని ప్రభువు అదే మన శరీరం. ఎందుకంటే ఈ లోకం మంది కాదు, ఒకరోజు పరలోక రాజ్యం వెళ్ళాలి. ఆ రాజ్యంలో ఏమి యుగం కాదు, అసలు ఆకలికి లేవు. మనం ఉద్యోగాలు చేసుకోవడానికి అవసరం లేదు, మనం బాల్యం నుండి చదవడానికి అవసరం లేదు. ఎప్పుడు ప్రభు దగ్గరే ఉంటాం, ఎప్పుడు ప్రభు దగ్గరే ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఆయన చెప్పండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే నిత్యం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రితో వచ్చాడని చెప్తున్నారు. మనం ఏం చేయాలంటే భూమి మీద చాలు మనం చదువుకుంటూ అల్లరి విడిచిపెట్టాలి, ఆటపాట విడిచిపెట్టాలి. బీడీలు, సిగరెట్లు, గోవా, గుట్కా, తంబాకు, మందు, ఏవి సినిమాలు, ఇలాంటి పోకిరి మాటలు ఇవన్నీ విడిచిపెట్టి చక్కగా చదువుకొని పరిశుభ్రంగా బైబిల్ చదివితే అందులో మహాజ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ద్వారా మీరు రాబో దినాల్లో ఒక మంచి వ్యక్తులుగా, వక్తలుగా, అనేక మందికి చెప్పే జ్ఞానవంతులుగా మీరు తయారవుతారు. ఇదే మీ వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ చదువులు పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకు మీ విరిగి తగిన హృదయత, దేవా పాపినైనా నన్ను క్షమించు, నా కొరకు కలవరి శిలువలో మరణించి, నా కొరకు సమాధి చేయబడి, నా కొరకు మీరు మరణించి తిరిగి లేచారు కనుక నన్ను ఒక్కసారి క్షమించు. అంతే. యేసు ప్రభువుని నీ నోటితో నీవు ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడాలి. ఇదే అనుకున్న సమయం, ఇదే మీకు సమయం. ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు శిలువలో మరణించారంటే మన పాపముల కొరకే. ఆయన తిరిగి వచ్చాడంటే ఎందుకంటే మనకు పరలోక రాజ్యం చేస్తున్నాం. అందరి గొప్ప మహనీయుడు కనుక యేసు ప్రభువుని మీరందరూ సమృద్ధితో హృదయ శుద్ధితో మీరు కోరండి. అంతే. మీ కులం మార్చుకోవద్దు, మీ మతం మార్చుకోవద్దు. ఎన్నో మంది కులాలు వారు ఉండొచ్చు, కానీ మీ కులాలు మార్చుకోవడం అవసరం లేదు, మీ మతం మార్చుకోవడం అవసరం లేదు. మీ హృదయం మార్చుకుంటే ఆ హృదయమే దేవాలయం. మీ హృదయమే నా ఆలయం. ఆ ఆలయంలో మనం ఉంటే, దేవుడు ఉంటే మనం ఇక మనకు ఎవ్వరు కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనమే ఎంతోమందికి చెప్పాలి. ఇదే దివ్యవాక్యం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన